వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ వెల్కమ్స్ యూ. చెన్నైకి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు దేశ విదేశాల నుండి కొంగల్ లాంటి పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. వీటిని పెలికాన్స్ అంటారు. వీటిని చూడడానికి పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉండటం, పైగా నేను వెళ్ళిన రోజు భోగి పండుగ కావటం వలన చాలా పొగమంచు కమ్ముకుపోయింది. దూరంగా ఉన్న పక్షులు కంటికి కనపడటానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఆ అద్భుతాన్ని చూడాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాలి. పిల్లలకి, పెద్దలకి మంచిగా హాయినిచ్చే ప్రదేశం ఈ వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ. ఇక్కడ తీసిన పిక్చర్స్ని ఏఐతో బ్యూటిఫై చేస్తే నా పిక్చర్స్ ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ పక్షులను చూడాలంటే బైనాక్యులర్స్ తీసుకోవాలి. బయట 100 రూపీస్ రెంట్కి వాటిని అమ్ముతారు. మంచు కొద్ది కొద్దిగా క్లియర్ అవుతుంది. ఈ అబ్బాయిని చూడండి, వయసేమో చాలా తక్కువ. ఇంత ఉదయాన్నే లేచి కెమెరా పట్టుకొని ఓపిక్గా వాటిని క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాడు. పక్షులను క్యాప్చర్ చేయడమే కాదు, వాటి పేర్లు కూడా చాలా బాగా చెప్తున్నాడు. దాని పక్కన ఉన్నది వాళ్ళ నాన్న, బర్డ్ ఫోటోగ్రాఫర్. బైనాక్యులర్స్ పైన ఫోన్ పెట్టి వీడియో తీస్తే అది ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి పక్షులు ఎన్ని ఉన్నాయో అక్కడ. ఇప్పుడు చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. చెన్నైకి దగ్గరగా ఉన్న ఒకసారి ఈ వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీని విజిట్ చేసి చూడండి.